ఏంటమ్మా భాగ్యం, గోపి అన్ని విషయాలు వివరంగా చెప్పాడు కదా. వాడు చెప్పేది కరెక్ట్గానే ఉంది. చేతిలో డబ్బుండి ఏది కొన్నా పర్వాలేదు. ఓ పక్క పెళ్లికి చేసిన అప్పు, మరొక పక్క ఆ షెడ్డు కోసం తీసుకున్నటువంటి బ్యాంకు లోను ఉన్నాయి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థలం కొనడం అంత అవసరం అంటావా? అది కాదు బావగారు, అన్ని విధాల అనుభవం ఉన్న మీరే అలా అంటే ఎలా? మా పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయి కనుక మీ తమ్ముడు ఏం సంపాదిస్తున్నాడో మీకు తెలుసు. ఇంకా మా పరిస్థితులు మారేదెన్నడు? ఈ పరిస్థితులు మారడానికే నా ప్రయత్నం అంతా. ఇవాళ రేపు అన్ని చేతుల డబ్బులుండి చేస్తున్నారా? పెళ్లి చేయటం వేరు, స్థలం కొనటం వేరు. స్థలాలు మనం కావాలనుకున్నప్పుడు చౌకగా దొరకవుగా. తక్కువ రేట్లో వస్తుంది కదా అని నా ఆశ. అవకాశం ఉన్నప్పుడు మన దగ్గరున్న వాటికి అవి ఇవి కలిపి కొనిపడేస్తే అదే రేటు పెరుగుతుంది కదా అని నా ఆలోచన. అయినా ఆ స్థలం నేను కట్టుకుపోవటానికి కొనమంటున్నానా? వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. షెడ్డు కొనమన్నప్పుడు కూడా ఇదే తంతు. నేను కొనమనడం, మీరందరూ కాదనడం. చివరికి అప్పుడు కూడా ఉపవాసాలుండే కొనిపించాను. ఆ నందిని తండ్రి బ్యాంక్ లోన్ ఇప్పించాడు. నెల నెలా తీర్చేస్తున్నా కదా. రేపో మాపో ఆ షెడ్డు కాస్త సొంతం కాబోతుంది. అలాగే ఇవాళ స్థలం కొనమంటున్నాను. కాదు కూడదు అంటున్నారు. తర్వాత మీ ఇష్టం. అసలు ఇందులో నా తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది తప్పనడం లేదమ్మా. షెడ్డు కొన్న రోజు ఎవరూ ఎవరికీ బాకీ లేరు. బ్యాంకు లోన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు 2 బాకీలున్నాయి. ఒకటి పెళ్లిది, రెండోది షెడ్డుది. అందుకే వెనక ముందాటం అంతే. నేనేమి వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి స్థలం కొనమనడం లేదు. మన అర్చన నగలున్నాయి కదా, అవి అర్చన ఎటు వేసుకోవడం లేదు. అలా ఊరికే బీరువాలో పడుంటున్నాయి కదా, వాటిని తాకట్టు పెట్టి కొనమంటున్నాను అంతే. అయినా వాటినే మనం అమ్మేయటం లేదుగా. మరో ఆస్తి కొనడానికి అడ్డం వేస్తున్నాము. తక్కువ వడ్డీకి తాకట్టు పెట్టి తక్కువ రేటుకు వచ్చే స్థలాన్ని కొంటున్నాము. ఇప్పుడు షెడ్డు కట్టినట్టే నెల నెల నగలకు కూడా కడతాము. ఆ తర్వాత నగలు మనమే, స్థలము మందే. ఏమంటారు బావగారు? రేపు వాసుకి ఉద్యోగం దొరికితే దానికి డిపాజిట్ కడతానికి మన దగ్గర డబ్బులున్నాయా? లేవు. పోనీ రాణికి ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందనుకోండి, చేయటానికి చేతిలో డబ్బులున్నాయా? లేవు. ఎవరిని అడిగితే ఎవరిస్తారు చెప్పండి? అయినా అంత పరపతి మనకెక్కడుంది? అదే స్థలం కాగితాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, క్షణాల్లో డబ్బు పుడుతుంది. ఇవాళ కొని పడేసామనుకోండి, 2 ఏళ్లు కళ్ళు మూసు కూర్చుంటే రెట్టింపై కూర్చుంటుంది. అదే బీరువాలో నగలైతే పెరగవు కదా. అందుకే ఏదో ఈ మట్టి బుర్రకు ఆలోచన వచ్చింది, చెప్పాను. తర్వాత మీ ఇష్టం, ఆలోచించండి. నా ఆలోచన తప్పైతే చెప్పండి. మీరెలా చెబితే అలాగే నడుచుకుంటాను. ఏరా గోపి, మీ అమ్మ చెప్పే దాంట్లోనూ న్యాయం ఉందిరా. కాదని నేను అనట్లేదు పెద్దన్న. అమ్మ చెప్పింది కరెక్టే. కానీ అర్చన్ని నేనెలా నగలడగలను? వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? మా పెళ్ళి ఎన్నాళ్ళైంది? నగలడిగేంత చనువు మా మధ్య ఉంటుందా? నువ్వడగలేవు, పోనీ నేనడుగుతాలేరా. అమ్మా అర్చన, మీ అత్తయ్య మాటలు విన్నావు గదా, విషయం అర్థమైంది గదా. భాగ్యం ఆరాటమంతా మీ భవిష్యత్తు కోసమే. ఈ ఇంటి కోడలుగా, ఈ కుటుంబం మంచి చెడ్డల కోసం నీ సహకారం కూడా అవసరం. నువ్వీ ఇంటికొచ్చిన వేళ విశేషమేమో మీ అత్తయ్యకి స్థలం కొనాలనే ఆలోచన వచ్చింది. స్థలయోగం ఉన్నట్టుంది. నీ నగలు కాస్తిస్తే త్వరలోనే విడిపించిస్తారు. ఇవ్వమ్మా. ఏ టైంకి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఏమ్మా భాగ్యం, ఇప్పుడు సంతోషమేగా. మొత్తానికి ఏదనుకుంటే అది సాధించి తీరతావు. ఇక బస్తులు మానేసి కాస్త అన్నం తిను. గోపితో మాట్లాడు. పిచ్చి సన్నాసి చాలా బాధపడ్డాడు.
బెంగ పెట్టుకున్నాడు. రాణి, అమ్మని తీసుకెళ్ళి అన్నం పెట్టమ్మా. రామ్మా. రాణి, నాకు కూడా అన్నం పెట్టవే. రే గోపి, వెళ్ళొస్తారా? వెళదాం రా అన్నయ్య. గుడ్ మార్నింగ్ సార్. May I come in, sir? Yes, come in. సార్, మీరు ఈ ఫైల్ ఒకసారి చెక్ చేస్తే సబ్మిట్ చేస్తాను సార్. అక్కడ పెట్టి వెళ్ళండి. సార్, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. నో సార్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఎప్పుడు ఆఫీస్కి పంక్చువల్గా వచ్చే మీరు ఈరోజు లేట్ అయ్యారు. పైగా మూడ్ ఆఫ్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఏమైంది సార్? అర్థం కావట్లేదు వినోద్. సేమ్ అమ్మాయి, సిమిలర్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ప్రొద్దుటే ఎదురైంది. మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా సార్? ఎస్. మీ చెల్లెలికి గిఫ్ట్ కొందామని షాప్కి వెళ్ళాను. గిఫ్ట్ పర్చేజ్ చేసి కారిడార్లో వస్తుంటే చిన్నపిల్లలిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను తగిలారు. వాళ్ళ చేతిలో ఐస్ క్రీమ్ అనుకోకుండా ఆమెపై పడింది. ఆ పిల్లలు వెళ్ళిపోయారు. ఆ ఐస్ క్రీమ్ నేనే వేశానని నానా హంగామా చేసింది. తను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది. ఏంటి సార్ ఇది? పాము ముంగిసలా అమ్మాయి మీరు ఎదురవటం, ప్రాబ్లం క్రియేట్ కావటం, మీరు అప్సెట్ అవటం చాలా విచిత్రంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. ప్రొద్దుటే మూడ్ ఆఫ్ చేసింది. అసలు అమ్మాయి అది రాక్షసి. రాక్షసి అనే మాట విన్నాను కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఈవిడే ఎలా ఉందంటే ఆ ఇంట్లో వాళ్ళు దెయ్యాలు బోతాలు అయి ఉంటారు. పిల్ల రాక్షసై పిచ్చెక్కిస్తుంది. ఏదైనా పెంపకాన్ని బట్టే ఉంటుంది సార్. ఆ ఇల్లంతా రాక్షస నివాసం అనుకుంటా. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. ఓ పక్క మీ చెల్లెలు లాంటి బ్రిలియంట్స్, ఇంకో పక్క ఇలాంటి డేవిల్స్. అయిందానికి కాందానికి ఆలోచించకుండా రాద్ధాంతం చేస్తూ ఉంటారు. చెప్పినా వినిపించుకోదు. ఆమె ధోరణి ఆమెదే. కాస్తంత కూడా కామన్ సెన్స్ లేదు. వాళ్ళ గురించి మీరు ఆలోచించడం ఏంటి సార్? టైం వేస్ట్. అది సరే సార్, మా చెల్లెలికి గిఫ్ట్ అన్నారు, దేనికి? సారీ వినోద్, ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. లాస్ట్ వీక్ మీ సిస్టర్ ఒక ఐడియా ఇచ్చారు కదా, అది హెడ్ ఆఫీస్లో యాక్సెప్ట్ చేశారు. నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం సార్, గుడ్ న్యూస్ చెప్పారు. మీ సిస్టర్ గురించి హెడ్ ఆఫీస్లో చెప్పాను. ఇమీడియట్గా జాబ్ ప్రొవైడ్ చేయమన్నారు. మీరు ఓకే అనుకుంటే ఆపర్చునిటీ ఈజ్ హియర్. సారీ సార్, తను ఐటీ ఫీల్డ్. ఇంతకుముందు తను అక్కడే వర్క్ చేసింది. మన ఫీల్డ్కి తన ఫీల్డ్కి సరిపోదు. తప్పుగా అనుకోకండి సార్. ఇందులో తప్పే ఉంది. నాకు ఐటీ ఫీల్డ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను రిఫర్ చేస్తాను. ఒక్క నిమిషం. ఈ గిఫ్ట్ మీ సిస్టర్కి ఇచ్చి నా తరపున కంగ్రాట్స్ చెప్పండి. మీరు మా ఇంటికి వస్తానన్నారు కానీ రాలేదు. మా మదర్ కూడా మీ గురించి చాలాసార్లు అడిగారు. ఒకసారి రండి సార్. అలాగే ఈ గిఫ్ట్ మీ చేతులు తెస్తే షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. వస్తాను వినోద్, తప్పకుండా వస్తాను. నాకు రావాలనే ఉంది కానీ ఎప్పటికప్పుడు ఏదో పని. ఈసారి తప్పకుండా వస్తాను. ఈసారికి మాత్రం ఈ గిఫ్ట్ని మీరే మీ సిస్టర్కి ఇచ్చి నా తరపున కంగ్రాట్స్ చెప్పండి. అలాగే సార్, థ్యాంక్స్. ఓకే.
వద్దింకా గేమ్ ఆడదాం, వస్తావా? ఏంటి వద్దింకా? ఏంటి ఆ పిలుపు? లేకపోతే ఏంటి, ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకొని కూర్చుంటావు. నేనెంత దూరం నుంచి వచ్చాను, కాస్త కంపెనీ ఇచ్చి ఎంటర్టైన్ చేయొచ్చు కదా. ఏయ్, బుక్ రీడింగ్ ఇస్ మై హాబీ. పైగా ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ గేమ్ మీద వెళ్ళి నువ్వే ఆడుకో. అంతే ఇంట్రెస్టింగ్ అంటున్నావు? ఆడట్టి సాహిత్యమా ఏంటి? ఏయ్ నిన్ను. మరేంటి ఒక్కదానివే ఆడుకోమంటావు? గేమ్ ఏదైనా ఒక్కళ్ళే ఆడితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? ప్లీజ్ రా రేవతి, బోర్ కొడుతుంది. నాకు కుదరదే. నీకంత బోర్ ఫీల్ అయితే వెళ్ళి టీవీ చూడు. టీవీనా? మాకు తెలీదులే. సరే, నువ్వు రాకపోతే నాకేంటి, నేను వాసు కలిసి ఆడుకుంటాం. వాసు, హలో వాసు, గేమ్ ఆడదాంరా. గేమా? వెళ్ళండి వెళ్ళండి, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఏంటి వాసు, ఆ పుస్తకాల పురుగుని అడిగితే నేను రాను చదువుకోవాలి అంటుంది. నువ్వేమో పనుందంటున్నావు. నేనేం చేయను, నాకు బోర్ కొడుతుంది. నీకు బోర్ కొడుతుందని నేను కంపెనీ ఇస్తే సార్ వస్తే నాకు బోర్ కొట్టే పరిస్థితి వస్తుంది. అంకుల్ ఏమనరు, రా. అయ్యో వెళ్ళండి, అనవసరం నా ఉద్యోగం పోతుంది. వెళ్ళండి. మీ సార్తో నేను చెప్తానుగా, ఏం పర్వాలేదు, రా. ప్లీజ్ అండి, వద్దొద్దు మేడం, ప్లీజ్. ప్లీజ్ అండి, వద్దొద్దు మేడం, ప్లీజ్. నన్ను వదిలేండి మేడం, ప్లీజ్. నన్ను అర్థం చేసుకోండి మేడం. ఏయ్, నీకేం కాదని నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. ఏం తోచట్లేదు, చిరాగ్గా ఉంది వాసు. వదిలేండి మేడం, ప్లీజ్. బాస్ వస్తే నా భర్తం పడతారు. ప్లీజ్ మేడం. ఏం కాదంటున్నాను కదా, నమ్మకం లేదా? ఏయ్, ఎందుకే అతన్ని బలవంత పెడుతున్నావు? పనుందంటున్నాడుగా, వదిలేయ్. రానని చెప్పిందానివి నీకెందుకు? నా తిప్పలు నేను పడతానుగా. నువ్వు ఆడవు, ఆడేవాళ్ళని ఆడనివ్వవు. నిజంగా నాకు పని ఉంది మేడం, నన్ను వదిలేయండి. పని తర్వాత చూసుకోవచ్చు. అసలు ఈ గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా వెరైటీగా ఉంటుందో తెలుసా? ఓసారి ఆడవంటే మళ్ళీ వదలవు. అసలు ఈ గేమ్ పేరేంటో తెలుసా? చెప్పుకో, ఎత్తుకో. ఏంటి? చెప్పుకో, ఎత్తుకో. మేడం, గేమ్ సంగతి ఎలా ఉన్నా పేరు మాత్రం పిచ్చ వెరైటీగా ఉంది. గేమ్ కూడా అంతే వెరైటీగా ఉంటుంది. ఆవాసు, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పార్టీ ఏ, నేను పార్టీ బి. పార్టీ ఏ 5 ప్రశ్నలు వేస్తే పార్టీ బి సమాధానాలు చెప్పాలి. పార్టీ బి 5 ప్రశ్నలు వేస్తే పార్టీ ఏ సమాధానాలు చెప్పాలి. ప్రతి జవాబుకి 10 పాయింట్లు. ఇప్పుడు నేను ప్రశ్నలేస్తే నువ్వు అన్ని కరెక్ట్ గా సమాధానాలు చెప్పావనుకో 50 పాయింట్లు. ఏదైనా ఒకటే చెప్పావనుకో 10 పాయింట్లు నీకు, 40 పాయింట్లు నాకు. లాస్ట్ కి ఎవరి పాయింట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. పాయింట్ల డిఫరెన్స్ ఎంతుంటే అన్నిసార్లు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని తిప్పాలి. ఏంటి, భుజాల మీద? అవును, ఎన్ని పాయింట్లు ఎక్కువ ఉంటే అన్ని టైమ్స్. బ్యూటిఫుల్ గేమ్, చాలా బాగుంది. నేను ఈ గేమ్ ఆడడానికి రెడీ. ఏయ్, ఏంటి ఆ పిచ్చి గేమ్లు? ఎక్స్ప్లెయిన్ చేసింది చాలు, ముందు లోపలికెళ్ళు. ఆడని దానివి నీకెందుకే, నోరు మూసుకొని పుస్తకం చదువుకో, లేకపోతే చూసి ఎంజాయ్ చెయ్యి. లెట్స్ స్టార్ట్ గేమ్ వాసు. ఓకే మేడం. టాస్ నేను వేస్తాను, కాయిన్ ఇవ్వు. హెడ్ ఆర్ ట్రైల్? హెడ్. ఇట్స్ ట్రైల్. సో నేను ముందు ప్రశ్నలు అడగాలి, ఓకే? ఓకే మేడం, కానీ కొంచెం ఈజీ ప్రశ్నలు అడగండి మేడం. ఇది గేమ్ అమ్మా, రిక్వెస్ట్లు ఉండవు. ఏదో చూడండి కొంచెం. అమ్మా, నేను గెలవాలంటే టఫ్ క్వశ్చన్స్ అడగాలి. సరే అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా క్లోనింగ్ వల్ల పుట్టిన మేకపిల్ల పేరేంటి? డాలీ. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు? అలెగ్జాండర్ గ్రహం బెల్. ఏంటి వాసు, ఇంత టఫ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా సమాధానం చెప్తున్నావు. నేను ఓడిపోయేటట్టున్నానే. మనం ఓడిపోతే కదా దాన్ని ఎత్తుకునే ఛాన్సు. ఒరే వాసు, ఛాన్స్ మిస్ అవ్వకరా, జాగ్రత్త. ఏదో గుర్తొస్తే చెప్పేశారు మేడం. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఏంటి ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పు వాసు. మన దేశ ప్రధాని ఎవరు? దేవగౌడా. తప్పు తప్పు తప్పు. సో ఐ గాట్ 10 పాయింట్స్. దుర్మార్గుడా, కావాలని కాకపోతే మేకపిల్ల పేరు తెలిసిన వాడికి ప్రధాని పేరు తెలీదా? ఏంటి, దేవగౌడ కూడా ప్రధానేగా? అతను ఎప్పుడో ప్రధాని. నేనడిగింది ఇప్పుడు ప్రధాని ఎవరు అని. ఓహో, ఐ సీ. అంత నాటకం. అయినా మీరు చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ముందే చెప్పాను కదా అడుగుతానని. సరే, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? నరేన్ కార్తికేయన్.
తప్పు. కార్తికేయన్ ఫార్ములా 1 ఛాంపియన్. కెప్టెన్ వచ్చి మహేంద్ర సింగ్ ధోని. మెయిన్ రీజన్ నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు మేడం. లేడీస్ మీద ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. మెగాస్టార్ చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం ఏది? ఏమో మేడం, ఆ మంజునాథుని సాక్షిగా నాకేమీ తెలీదు.